విజయవాడలో నిర్వహించే మేమంతా సిద్ధం యాత్రకు సర్వం సిద్ధమైందన్నారు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. లక్షలాది మంది ప్రజల మధ్య సీఎం జగన్ యాత్ర కొనసాగుతోందన్నారు. ఇక చంద్రబాబు కూటమి గురించి పట్టించుకునే వారెవరూ లేరన్నారు. కూటమిని చూసి భయపడాల్సిన అవసరం లేదని, ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు దేవినేని అవినాష్. చంద్రబాబు కూటమి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా తమకు లేదంటున్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మేమంతా సిద్ధం యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వమైన స్వాగతం వస్తుంది. ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్న మేమంతరం యాత్రకు అంతా సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ఎలా ఉండబోతుంది యాత్ర, ఈ జిల్లాలో అడుగుపెట్టబోతోంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమంతే సిద్ధం యాత్ర సాయంత్రం 4 గంటలకి విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు మేమంతే సిద్ధం బస్సు యాత్ర విజయవాడ నగరంలో ప్రవేశిస్తుంది. ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందారో, సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందారో వాళ్ళందరూ గారు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్వాగతం పలకాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు గారు సిద్ధంగా ఉన్నారు. ఆ ఒక స్ఫూర్తితో, ఆ ఒక ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గారా ఎంతో ఉత్సాహంగా దాన్ని విజయవంతం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు చెప్తున్నారు కూటమిని చూసి జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టుకుంది అంటున్నారు. ఈ యాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఈ రోజు కూటమి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు గారు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడతారు కూటమిని చూసి? ఈరోజు 151 స్థానాలతో మళ్ళీ 175కి 175 స్థానాలు పోటీ చేసి గెలుస్తామని చెప్పిన ధీమాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు 20 వస్తాయా, 10 వస్తాయా, 15 వస్తాయా, 5 వస్తాయా, అలాగే ఒకటన్నా గెలుస్తామో లేదని చెప్పని ఆలోచనలో ఉన్న కూటమి గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడతారు? ఆయన దమ్ముగా, ధైర్యంగా అనేక వేదికల మీద చెప్పారు, నా వెంట్రుక ద్వారా ఎంతమంది కలిసి వచ్చినా నేను ఒక్కనే వచ్చి 170కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఈరోజు బలగం లేక ఢిల్లీ వాళ్ళని, అదేవిధంగా జనసేనని కలుపుకుని ముందుకొచ్చే చంద్రబాబు గురించి జగన్మోహన్ రెడ్డి గారు అయినా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా భయపడతాం కాదు కదా, ఆలోచన గారు చేయట్లా. నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు. ముందుగా విజయవాడలో మీ నియోజకవర్గం నుంచి అడుగుపెట్టి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే బస్సు యాత్ర వారధి దగ్గర నుంచి మా సికామణి సెంటర్ నుంచి అదేవిధంగా చుట్టుకుంట వరకు గారు ఈరోజు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బస్సు యాత్ర ప్రతి ఒక్కరు గారు ఎంతో ఉత్సాహంగా 2 రోజుల నుంచి గారా మా నాయకులు, కార్యకర్తలు అందరూ గారు ఎంతో సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాత్రను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు గారా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ తూర్పు నియోజకవర్గం ప్రజానికం ఎదురు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా, ఆయన కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పిన ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి యాత్రలో పాల్గొంటామని అవినాష్ తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.